హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నందుకు నమస్తే. నా పేరు మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, మనకు రియల్మీ కంపెనీ రియల్మీ టీవీస్ని అయితే లాంచ్ చేసింది. ఒకవేళ తెలియకపోతే నేను ఐకార్డ్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు రియల్మీ టీవీస్ గురించి అయితే తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, అయితే మనకు నోకియా కంపెనీ కూడా టీవీస్ అయితే లాంచ్ చేస్తూ ఉంటుంది. రీసెంట్గా మనకు 55 ఇంచెస్ మోడల్ టీవీని అయితే లాంచ్ చేసింది నోకియా కంపెనీ. అయితే రియల్మీ టీవీస్కి పోటీగా 43 ఇంచెస్ మోడల్లో కూడా ఒక టీవీని అయితే మనకు త్వరలోనే లాంచ్ చేయబోతుంది. ఫ్రెండ్స్, మన ఇండియాలో అది కూడా ఫ్లిప్కార్ట్లో. అయితే వాళ్ళ వీడియోలో మనం వచ్చేసి నోకియా 43 ఇంచెస్ టీవీ మోడల్ యొక్క ఫుల్ డీటెయిల్స్, అలాగే దీని స్పెసిఫికేషన్, దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి వాళ్ళ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్ మీకు ఇలా టీవీస్ గురించి అలాగే ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేవి వస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ లేకుండా వీడియో మొదలు పెడదామా? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా నోకియా 43 ఇంచెస్ టీవీ యొక్క డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకున్నాం. ఫ్రెండ్స్, డిస్ప్లే చూసుకుంటే ఇది మనకు 43 ఇంచెస్ అనేది దీని ఒక సైజ్ అనేది ఉంటుంది. అలాగే ఇది మనకు అల్ట్రా హెచ్డి 4K డిస్ప్లే. ఫ్రెండ్స్, దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 2160 × 3840 పిక్సెల్స్ అనేటి. ఆస్పెక్ట్ రేషియో చూసుకుంటే ఇది మనకు 16:9 ఆస్పెక్ట్ రేషియో టీవీ అనేది వస్తుంది. ఇది మనకు బెజల్లెస్ డిస్ప్లే. ఫ్రెండ్స్, మనకు చుట్టూ బెజల్స్ చూసుకుంటే చాలా థిన్గా అయితే ఉన్నాయి ఈ టీవీలో వచ్చేసరికి. అలాగే దీంట్లో మనం రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో ఈ టీవీ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, అలాగే ఈ టీవీ వచ్చేసి మనకు ఎంఈఎంసీ టెక్నాలజీ కూడా వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ ఎంఈఎంసీ టెక్నాలజీ అంటే మోషన్ ఎస్టిమేటెడ్ అండ్ మోషన్ కన్జంప్షన్ అని చెప్పొచ్చు. ఈ ఎంఈఎంసీ టెక్నాలజీ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది షూట్ చేశాను. ఫ్రెండ్స్, మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ ఐకార్డ్స్లో కానీ లేదంటే డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు ఎంఈఎంసీ టెక్నాలజీ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మనం సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ టీవీలో వచ్చేసి మనకు 24 వాట్స్ అయితే డ్యూయల్ స్పీకర్స్తో అయితే టీవీ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, అది కూడా మనకు JBL పార్ట్నర్షిప్తో అయితే వస్తాయి. ఫ్రెండ్స్, ఈ రెండు స్పీకర్స్ కూడా. అలాగే ఇది మనకు డాల్బీ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. అలాగే DTS ట్రూ సరౌండ్ సౌండ్ కూడా ఈ టీవీ అనేది సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక మనం దీంట్లో ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే ఈ టీవీలో వచ్చేసి మనకు క్వాడ్ కోర్ ప్రొసెసర్ని అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా ఏ ప్రొసెసర్ యూజ్ చేశారు అనేది అయితే మనకు అక్కడ మెన్షన్ చేయలేదు. దీంట్లో ARM A53 కోర్స్ అనేవి ఉంటాయి. ఫ్రెండ్స్, ఒక క్లాక్ స్పీడ్ చూసుకుంటే 1 GHz అనేది దీని ఒక క్లాక్ స్పీడ్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే దీంట్లో గ్రాఫిక్ ప్రొసెసర్ చూసుకుంటే మాలీ 450 గ్రాఫిక్ ప్రొసెసర్ని అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, ఇది క్వాడ్ కోర్తో అయితే వస్తుంది ఈ గ్రాఫిక్ ప్రొసెసర్ కూడా. అలాగే దీంట్లో ర్యామ్ వచ్చేసి మనకు 2.25 GB ర్యామ్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, అలాగే దీంట్లో ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి మనకు 16 GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ టీవీ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఫ్రెండ్స్, దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ. ఫ్రెండ్స్, మనకు దీంట్లో ప్యూర్ ఆండ్రాయిడ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇది మనకు వర్షన్ చూసుకుంటే 10 వర్షన్తో అయితే మనకి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఫ్రెండ్స్, అలాగే దీంట్లో మనకు బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాస్ట్ ఉంటుంది. అలాగే గూగుల్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. ఈ టీవీతో పాటు మనకు కంపెనీ వాళ్ళు ఒక స్మార్ట్ రిమోట్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ రిమోట్లో మనకు గూగుల్ అసిస్టెంట్, యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ బటన్స్ వచ్చేసి మనకు ఇన్బిల్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, నోకియా కంపెనీ వాళ్ళు వచ్చేసి. దీంట్లో మనకు కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు బిల్ట్ ఇన్ వైఫై అయితే వస్తుంది. ఫ్రెండ్స్, అయితే మనకు ఇది సింగిల్ బ్యాండ్ వైఫై, ఓన్లీ 2.5 GHz బ్యాండ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో బ్లూటూత్ ఇచ్చాడు. బ్లూటూత్ కూడా మనకు లేటెస్ట్ వర్షన్లోనే వస్తుంది. వర్షన్ 5.0 అయితే మనకు బ్లూటూత్ వస్తుంది. ఫ్రెండ్స్, దీంట్లో మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే పోర్ట్స్ అనేవి నాకు కొన్ని మాత్రమే తెలుసు. ఫ్రెండ్స్, దీంట్లో ఫుల్గా ఏ పోర్ట్స్ వస్తాయనే దాని గురించి అయితే మనకి ఇంకా పూర్తిగా ఏం తెలియదు. ఫ్రెండ్స్, ఇంకా ఈ టీవీ అనేది లాంచ్ చేయలేదు కాబట్టి నాకు కొన్ని పోర్ట్స్ గురించి తెలుసు. ఫ్రెండ్స్, HDMI వచ్చేసి మనకు 3 పోర్ట్స్ ఇస్తారు. అలాగే USB వచ్చేసి మనకు 2 పోర్ట్స్ ఇస్తారు. అలాగే ఒక ఇంటర్నెట్ పోర్ట్ వస్తుంది అని అయితే మనకు రూమర్స్ ఉన్నాయి. ఇక మేబీ ల్యాండ్ పోర్ట్ కానీ అలాగే ఆడియో అవుట్పుట్ కానీ తీసుకురావచ్చు అని అయితే మనకు రూమర్స్ ఉన్నాయి. పోర్ట్స్ గురించి అయితే ఇంకా మనకి పూర్తిగా తెలియదు. ఫ్రెండ్స్, మనం దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్రైస్ డీటెయిల్స్ అనేవి ఇంకా మనం అఫీషియల్గా ఏమీ రాలేదు. ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా ఈ టీవీ లాంచ్ చేయలేదు కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి మనకు 25,000 నుంచి 30,000 బడ్జెట్లో మనకు రావచ్చు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది మనకు రియల్మీ టీవీ కాంపిటీషన్గా ఉండాలనుకుంటే 25 బడ్జెట్లో ఆ ప్రైస్ రేంజ్లోనే వస్తేనే ఇది మనకు రియల్మీ టీవీ కాంపిటీషన్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఏ ప్రైస్ రేంజ్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ టీవీ అనే దాని గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఈ టీవీ ఎప్పుడు లాంచ్ చేస్తారనే దాని గురించి మాట్లాడుకుంటే మన ఇండియాలో వచ్చేసి June 4th అయితే ఈ టీవీని అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, అది కూడా ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాళ వీడియోలో నేను మీకు వచ్చేసి నోకియా 43 ఇంచెస్ టీవీ మోడల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఇలా ల్యాప్టాప్స్ అలాగే మొబైల్ ఫోన్స్ అలాగే టీవీస్ గురించి
గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి, మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. నన్ను సోషల్ మీడియాలో ఫాలో కంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చి అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు ఫేస్బుక్ పేజ్ నుంచి అలాగే ట్విట్టర్ నుంచి ఫాలో అవ్వచ్చు. అక్కడి నుంచి మీరు డైలీ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.